యాక్షన్ చేయండి, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇది తాజాగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పోలీసులకు తేల్చి చెప్పినటువంటిది. ఇదైతే నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంలో సిపిఎం నాయకులు ముందుగానే గృహ నిర్బంధాలు లేదా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి పంపించడాలు, దాని మీద సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన చేయడం, ఆ తర్వాత ఆ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు అవే. ఇది సరైన పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అన్నటువంటి. ఇక్కడ చాలా హుందాతనంగా ఉంటుంది. కాకపోతే పోలీసులకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఏంటి అంటే ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు నిరసనలు వ్యక్తం చేయడానికి రాజకీయ పార్టీలు సహజంగా ప్రకటిస్తాయి. అలా ప్రకటిస్తే వాళ్ళ తరపున రిప్రజెంటేషన్గా ఒక 5గురినో 10 మందినో రమ్మనండి, సో అండ్ సో కార్యాలయంలోనూ లేదా సో అండ్ సో చోటన, దాన్ని ఏమంటారు మన గెస్ట్ హౌస్లోనూ లేదా విడిగా ఒక ప్లేస్ ఫిక్స్ చేసి అక్కడికి రమ్మని చెప్పండి అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. పోలీసులకు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఆందోళన చేసేసి ఎదురొస్తారు. ఎదురొచ్చినప్పుడు అప్పుడు ఏమంటారు? పోలీస్ ఫెయిల్యూర్ అంటారు, ఎట్టరానిచ్చారంటారు. ఇప్పుడు అరెస్ట్ చేసినందుకు వాళ్ళనే తప్పుపడుతున్నాం. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి. పోలీసులు తప్పు కాదు, అది పోలీసులకి ఇచ్చే గైడ్ లైన్స్ తప్పు. విఐపి వస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారంటే రానియచ్చా? అలాగ రానిస్తే వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరగదా? అప్పుడు టీడీపీ కార్యకర్తలు వీళ్ళ మీద గొడవకు రారా? కాబట్టి చెప్పడం బాగుంది, పరిష్కారం చూపించండి.